ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 దినాలు మీరు ఏ వాక్యాలు విన్నారో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఏ విధంగా ఆత్మలో ఆనందించారో మీకు తెలుసు. ఈరోజు మరి ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక్కసారి మీరు వాక్యం వినే ముందు చెక్ యువర్ ఇయర్స్, మీ చెవులను చెక్ చేసుకోండి. ఎందుకు పాస్టర్ గారు, పనిచేస్తున్నాయో లేదో? ఎందుకు ఈ మాట అన్నానంటే, యేసయ్యే అనేవాడు చెవులు గలవాడు. ఆయన అన్నప్పుడు లేని కోపం నేనంటే ఎందుకు? కాబట్టి చెవులు బాగా పనిచేస్తున్నాయో లేదో బాగా చూసుకోండి. ఎందుకంటే దేవుడు సూటిగా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య 2వ రాకడలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని దేవుడు ఎత్తుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యేసయ్య 2వ రాకడలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని దేవుడు ఎత్తుకున్నాడు. ఇది సంఘము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆనాడు ఒక ఆయన అన్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదని. అది క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ గురించి. ఈరోజు ఈ సంగతి కూడా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ సంగతి కూడా మీకు తెలియకుండుట నాకు కూడా ఇష్టం లేదు. ఈ సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆ సంగతి ఏంటంటే, చెప్పేస్తున్నా, ఆ సంగతి ఏంటంటే ఎలిమినేషన్స్, తీసివేతలు, సెపరేషన్స్, వేరు చేయడం, ఫిల్టరేషన్స్, వడపోతలు, టోటల్గా అంతా ఒకటే. ఎలిమినేషను, సెపరేషను, ఫిల్టరేషన్. ఏంటి పాస్టర్ గారు, ఇంగ్లీష్ క్లాస్ అనుకోమాకండి. దేవుడు తన 2వ రాకడలో ఎలిమినేషన్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని దేవుడు ఎత్తుకున్నాడు. ఇది మీకు తెలియకుండా ఏదో గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా వస్తున్నాం పోతున్నామంటే నష్టపోయేది మీరే. పరిశుద్ధాత్మ కలిగిన దైవజనులుగా దీన్ని బోధించి సంఘాన్ని బలపరిచి రాకడ కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టే బాధ్యత కలిగి ఇలాంటి విషయాలు మేము మీకు బోధిస్తున్నాం. తీసివేతలు అంటే ఒక దాంట్లో నుంచి ఇంకొకటి తీసివేయటం, ఒక సమూహంలో నుంచి కొంత భాగాన్ని తీసివేయటం, తీసివేతలు. ఫిల్టరేషన్, వడపోత అంటే కొంత సమూహాన్ని వడపోసినప్పుడు కొంత కిందకి వెళ్ళిపోతుంది, పైన కొంత ఉంటుంది, అంటే వడపోయడం. దేవుడు తన 2వ రాకడలో సంఘాన్ని ఎలిమినేషన్ చేయబోతున్నాడు. ఎలిమినేషన్, తీసివేతలు. ఆడెవడు ఎలిమినేషన్ అనగానే శోకాలు పెట్టి ఆడుస్తున్నారు అక్కడ. ఆడేమి ప్రాణం పోయేదేమి లేదాడ. నువ్వు ఎలిమినేషన్ ఈ వారం అనగానే శోకాలు పెట్టేస్తుండు. మరి ఆకాశం మందున్న దేవుడు నిన్ను ఒకరోజు ఎలిమినేట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? తమాషా కాదండి. దేవుడంటే చిన్న విషయం కాదు. సరదాగా గుడికెళ్ళి రావటం కాదు.
దేవుడంటే ఏదో కాలక్షేపానికి వెళ్ళొచ్చేది కాదు. ఏం చేసినా దేవుడు గమ్ముకున్నాడని అనుకోమాకండి. ఈ వాక్యంను మొదలు పెట్టబోయే ముందుగా ఒక వాక్యం చూపిస్తా. తీండా వాక్యము ఇప్పుడే అది దేవుడు గుర్తు చేశాడు కాబట్టి నేను బైబిల్ తీసి అది చూపించాల్సి వస్తుంది. కీర్తనల గ్రంథము 50 కీర్తనల గ్రంథము 50వ కీర్తన 21వ వచనం. నీవు చేసినను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను. ఇట్టి పనులు నువ్వు చేసినను. నేను మౌనినై ఉంటిని. నేను మౌనినై ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. నువ్వేమనుకున్నావు? నువ్వు ఏముందిలే, నేను నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. తట్టుకోగలరా? దేవుడు గద్దిస్తే తట్టుకుని బతకగలరా? దేవుడు గద్దిస్తే తట్టుకుని జీవించగలరా? షాట్ తగిలితే తిరిగి లేవగలరా? సరైన షాట్ తగిలితే తిరిగి లేవగలరా? మందిరం అంటే లెక్క లేదు, పరిచర్య అంటే బాధ్యత లేదు, దేవుడంటే భయం లేదు, ప్రార్థన అంటే లెక్క లేదు, ఏమీ లేదు. మన దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 50వ కీర్తన 21, ఇట్టి పనులు నువ్వు చేసినను, ఈ విధంగా నువ్వు బతికినను, నేను మౌనంగా ఉన్నానని నువ్వు ఒకటని అనుకుంటున్నావా? నువ్వు ఒకటని అనుకుంటున్నావా? నువ్వు చేసిన ఈ పనులు, ఈ సంగతులు వరుసగా నీ ముందు పెట్టి నిన్ను గద్దిస్తాను. తట్టుకోగలరా? దేవుడు గద్దిస్తే తట్టుకుని నిలబడగలరా? నెబుకద్నెజరు అనే మహాచక్రవర్తి నిలబడ్డాడా? దర్యావేషు నిలబడ్డాడా? ప్రపంచ నియంతలు నిలబడ్డారా? ఫిలిస్తీయ సర్దారులు నిలబడ్డారా? ద గ్రేట్ ఈజిప్షియన్ కంట్రీ ఫరో నిలబడ్డాడా? ప్రపంచంలో ఎవరైనా నిలబడ్డారా? ఈరోజు మీరు నిలబడగలరా? అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలిమినేషన్, తీసివేతలు. సంఘములో తీసివేతలనే ప్రోగ్రాం రెండవ రాకడలో దేవుడు పెట్టుకున్నాడు. నీకు తెలిస్తే తెలీదో, ఈరోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు తెలుసుకో. ఆ తీసివేతలనే ఆ ప్రోగ్రాంలో ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితే, దేవుడు నిన్ను తీసేస్తే, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నంబర్ 1, యోహాను సువార్త 15వ మొదటి వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏంటి మాట అర్థమో? చెవులు పనిచేస్తున్నాయా? అందుకే అడిగా మొదట్లో. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి ఏం చేస్తాడు? పారేస్తాడు. ఆయన తీసి పారేస్తాడు. ఆయనే చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు.
ఇమ్మీడియట్లీ సెకండ్ వర్డ్, నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారేస్తాను. ఈరోజు ఆయన తీసి పారేస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఇంట్లో చెత్త ఊడిచి పారేస్తాం కదా, ఆయన తీసి పారేస్తానంటున్నాడు. అంటే నిన్ను ఎలిమినేట్ చేస్తానని ఆ మాట ఉద్దేశం కాదా? తీసి వేస్తానంటే ఎలిమినేషన్ కాదా? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎలిమినేషన్కి ఇక్కడ దేవుడు వాడిన ప్రమాణికం ఏంటి? ఏ బేసిక్ మీద దేవుడు ఇక్కడ ఎలిమినేషన్ చేయబోతున్నాడు? ఏ బేసిక్ మీద? ఎస్, ఫలించకపోతే, నువ్వు ఫలించకపోతే నిన్ను ఎలిమినేట్ చేస్తానని అంటున్నాడు కదా. అంటే నువ్వు ఎలిమినేట్ అవటానికి ఒక ప్రధానమైన బేసిక్ ఏంటంటే నువ్వు ఫలించడంలే. నీలో నుంచి ఆత్మఫలం రావడంలే. నువ్వెక్కడున్నావు అక్కడే ఉంటూ ఇంకా వెనకెనక పోతా ఉన్నావు, కానీ దేవునిలో నువ్వు ముందుకు రావడంలే. నీలో నుంచి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కొంతమంది ఉన్నారండి. అందుకే నేను చెప్తున్నా, దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. షార్ట్ తగిలితే అప్పుడు తెలుస్తుంది. తెలవక ముందు ఏం అర్థం కాదు, దైవజనుడు మాటలు అర్థం కావు, వాక్యాలు అర్థం కావు, ఏది ఎక్కదు. దెబ్బ తగిలినాక కుయ్యో మొర్రో అంటే ప్రయోజనము లేదు. నాలో ఫలించని ప్రతి తీగే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునిలో నువ్వు ఫలిస్తున్నావా? అయ్య బాబోయ్, అంతకుముందు సైకిల్ ఉండేదండి, ఇప్పుడు బండి కొనుక్కున్నానండి. ఇది ఫలించటం అనుకున్నారా? అంతకుముందు రేకులు ఇల్లు ఉండేదండి, ఇప్పుడు మంచి మిద్దె కట్టుకున్నానండి. ఇది ఫలించడం అనుకుంటున్నారా? భౌతిక ఆశీర్వాదాలు ఏంటో, ఫలించడం ఏంటో తెలియని గుడ్డితనంలో ఉన్నారా? ఈ భౌతిక ఆశీర్వాదాలే ఫలించడం అని భ్రమపడిపోతున్నారా? దేవునిలో ఫలించడం అంటే బుర్రకెక్కడం లేదా? ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇలాంటి ఆత్మఫలం నీవు ఫలిస్తున్నావా? అంటే దేవుని గుణాలు, దేవుని సుగుణాలు, ఆయన గుణాతిశయాలు నువ్వు ఫలిస్తున్నావా? క్రూరత్వం, ద్వేషం, అసూయ, కుట్రలు, కుతంత్రాలు, ఇవి ఫలిస్తున్నావా? ఇలాంటివి ఫలిస్తున్నావా? అలాంటి దేవుని సుగుణాలు ఫలిస్తున్నావా? నువ్వు ఫలించకపోతే అదే బేసిక్ గా దేవుడు నిన్ను ఎలిమినేట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించుకోండి, భ్రమపడమాకండి. చాలా వాక్యాలు ఉన్నాయి, ఒకటి కాదు, చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, బాగుగా శుభ్రం చేసి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. 400 సంవత్సరాల తరువాత ఒక ప్రవక్త వచ్చాడని, అతను తోలు దట్టి ధరించుకున్నాడని, గుడ్లేసుకోవడం లేదని, కొండ తేనె మిడతలైన తింటున్నాడని ప్రజలందరూ కోకొలలుగా పరిగెత్తుకుని వచ్చేశారు. ఆయన చెప్పిన మాటలు వింటున్నారు. ఆయన ద్వారా బాప్తీసం వాళ్ళు పొందుతున్నారు. అప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ యోహాను గారు అంటున్నాడు,
ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును అంటే సంఘమును కళ్ళమును బాగుగా శుభ్రం చేసి దాన్ని చేటలో వేసి చెరిగి గోధుమలను కొట్టులో పోసుకొని పొట్టును ఆరని అగ్నిలో వేస్తాడు. ఏంటి ఆరని అగ్ని? చెప్పండి, ఏంటి ఆరని అగ్ని? నరకం కాదా? నరకం కాదా? ధనవంతుడు అనుభవించినటువంటి ఆ నరకం కాదా? అంటే ఇది కూడా ఫిల్టరేషన్ కాదా? ఎలిమినేషన్ కాదా? ఆయన చేటతో ఇలాగున చెరగటం ఎలిమినేషన్ ప్రోగ్రాం కాదా? మామూలుగా చేటలో బియ్యం చెరగతారు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహిమ కలిగిన వాడో. మనుషులను ఆయన చేటలో వేసుకొని ఆయన చెరుగుతాడంట ప్రియులరా. అప్పుడు ఆ మనుషులు ఆ చేటలో పైకి కిందికి పడ్డప్పుడు అక్కడ ఆ చేటలో ఎవరు నిలబడి ఉంటారో వాళ్ళని ఆయన కొట్లో, అంటే ఆయన పరలోకంలోకి ఆయన చేర్చుకుంటాడు. పొట్టుని ఆరని అగ్నిలో వేసేస్తాడు. ఒక్కసారి గుండె మీద చేసుకుని మీరు చెప్పండి, భ్రమపడొద్దు, మోసం చేసుకోమాకండి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నీకే ఇబ్బంది అని బైబిల్లో ఉంది. నువ్వు దేవుని కనుదృష్టిలో పొట్టుగా ఉన్నావా, గట్టి గింజగా ఉన్నావా? పొట్టుగా ఉన్నావు కదా, పొట్టుగానే ఉన్నావు కదా. ఎంతకాలం ఇలా పొట్టుగా ఉంటావు? పొట్టు దేనికి పనికొస్తుందండి? దాన్ని అగ్నిలో ఆహుతి చేయడానికి అది పనికొస్తుంది కదా. ఈనాడు సంఘంలో గట్టి గింజలు పొట్టు కలిసిపోయి ఉన్నాయి, కళ్ళమంతా కలిసిపోయి ఉంది. అందుకే దేవుడు ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టి తన చేటలో ఈ యొక్క కళ్ళములో ఉన్నటువంటి ఈ యొక్క గోధుమలను పోసి చెరుగుతాడని వాక్యంలో స్పష్టంగా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు ఇవి. ఇది రెండో వాక్యం కదా. మొదటి వాక్యం ద్రాక్షవల్లి నేను తీగలు మీరు నాలో ఫలింపని ప్రతి తీగని తీసి పడేస్తానన్నాడు కదా. రెండోది చేట ఆయన చేతిలో ఉంది, ఆయన చెరిగి పొట్టును అగ్నిలో వేస్తా అన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఇలాంటి వాక్యాలు అనేకమున్నాయి. ఇప్పుడు ఈ రెండు వాక్యాలను బట్టి మనమేమి గ్రహించాలి? ఫలించకపోతే, ఆత్మ ఫలము మనలోంచి రాకపోతే, దేవుడు మనలను ఆ బేసిక్ మీద, ఆ యొక్క దాని మీద, ఆ ప్రామాణికాన్ని ఆధారం చేసుకొని మనలను ఎలిమినేట్ చేస్తాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఫలింపుగా ఉందా? ఫలించేదిగా ఉందా? అసలు ఏమి ఫలిస్తున్నావు? కొంతమంది ఏందండి, నిత్యము ప్రార్థిస్తారు, నిత్యము తగు మనసుగా ఉంటారు. వాళ్ళకి తగులేంది నిద్ర పట్టదా? మంచితనం, ప్రేమ, సమాధానం ఇలాంటి ఆత్మ ఫలము మనము ఫలించాలి, దేవుని కోసం బతకాలి, ఆ దేవుని సుగుణాలను మనము ధరించుకోవాలి, ఆయనలోకి రూపాంతరం మనం చెందాలి. ఇట్టి అనుభవాల్లోకి ప్రజలు వస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా క్రైస్తవ సమాజం నామకార్థంగా ఉంటే ఎలిమినేట్ కాక ఏమవుతారు? ఒక పొట్టు మాదిరిగా ఉంటే ఎలిమినేట్ కాక ఏమవుతావు? సహోదరుడా, తేలిగ్గా మీరు తీసుకోమాకండి.
ఎలిమినేట్ అయితే అప్పుడు నువ్వు ఏం చేసినా ఫలితం లేదు. ధనవంతుడు నరకములో అల్లాడుతుంటే ఫలితం ఏమన్నా వచ్చిందా? అయ్యా ఒక్క అవకాశం, ఒక్క అవకాశం, భూమి మీద నా వాళ్ళు నశించిపోతా. అబ్బా, భూమి మీద ఉన్నప్పుడు వీడికి ఏ బుద్ధి జ్ఞానం లేదు, ఎంత చెప్పినా అర్థం కాలేదు, టయానికి మందిరానికి రాడు, ప్రార్థన అనేది వీడి యొక్క జీవితంలో లేదు. ఇక దేవుడికి కానుకలు అంటారా, మాటే లేదు, ఊసే లేదు. ఒక బాధ్యత రహితుడైన కుమారుడు, కుమార్తె. దైవజనుడు ఎంత బోధించినా ఒక విగ్రహం మాదిరిగా ఉంటాడు. రేపొద్దున నరకములో పడ్డ తర్వాత అయ్యా అనలేదు, కుయ్యా అనలేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి సమయానికంటే ముందొస్తే మాకేమన్నా దొరుకుతుందా? ఎందుకు టయానికి రండి, సమయానికి రండి, దేవుని క్రమానికి లోబడండి, భయంగా జీవించండి, భక్తిగా ఉండండి అని ఎందుకు మేము బోధిస్తున్నాం? మీ విషయమై లెక్క అప్పగించాలనే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. లక్షలు కోట్లు వెంట రావు. శరీర అందచందాలు ఎక్కువ కాలం నిలబడవు, బలము ఎక్కువ కాలం ఉండదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దైవ రాజ్యమే శాశ్వతము, పరలోక రాజ్యమే నిత్యమైనదే. ఆ దైవ రాజ్యాన్ని సంపాదించుకోవటానికే ప్రయాస పడాలి. అంతా ఇంత నువ్వు చేసి చివరాఖరికి దైవ రాజ్యంలోకి వెళ్లకుండా, పరలోక రాజ్యంలోకి వెళ్లకుండా నువ్వు గేటు కాడే ఎలిమినేట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి? ఎంసెట్కి బాగా ప్రిపేర్ అయ్యి ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన వల్ల గేట్లు పట్టుకుని ఏడ్చేవాళ్ళు మీకు తెలీదా? టీవీల్లో చూపించడం లేదా? వాళ్ళు సంవత్సరం అంతా లాంగ్ టర్మ్ వాళ్ళు తీసుకొని లక్షలు వెచ్చించి చదివి రేయింబగళ్ళు నిద్రగాసి ఏదో ట్రాఫిక్ జామో లేకపోతే ఇంకోటో ఒక్క నిమిషం ఆలస్యమైందని లోపల పంపకపోతే వాళ్ళు గేట్లు పట్టుకుని అయ్యో అని ఏడుస్తాం. మీరు చూడలేదా? ఆ తల్లిదండ్రులు ఆ యొక్క గేట్ కాడుండే వాచ్మెన్ బతివులాడుతుంటే మీరు చూడలేదా? ఇప్పుడు ఈ సంవత్సరం రాయకపోతే వచ్చే సంవత్సరం రాయొచ్చు, ప్రాణాలేం పోవు. అయినా సంవత్సరం వేస్ట్ అయిపోతుందని వాళ్ళు అంతగా ఏడుస్తున్నారు కదా. మరి పరలోక రాజ్యమే నువ్వు పోగొట్టుకుంటే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి, గట్టి కొట్టండి. పరలోక రాజ్యమే నువ్వు పోగొట్టుకుంటే, అన్నా, అక్క, తమ్ముడు, చెల్లి, జాగ్రత్త. పరలోక రాజ్యం అదే శాశ్వతమైంది. దానిని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చింది. అదే సువార్త. చెప్పమాకండి. అదే రాబోయే రోజుల్లో అతి దగ్గరలోనే ఈ సువార్తలు జరిగే పరిస్థితులు మూయబడుతున్నాయి. మా చిన్నతనంలో సేవకులు చెప్పేవాళ్ళు, పాటలు కూడా పాడారు, పాటలు కట్టి సువార్త ద్వారాలు మూయబడిపోతాయని. మాకు అర్థమయ్యేదిలే. ఇప్పుడు మా కాలంలోనే పరిస్థితులు వికటిస్తున్నాయి, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఓ క్రైస్తవుడా,
ఓ క్రైస్తవురాలా, కళ్ళు తెరవా నీవు? ఒకరోజు నువ్వు ఎలిమినేట్ అయిపోతే, సెపరేట్ అయిపోతే, దేవుడు వడపోతలో నిన్ను వడపోసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ యొక్క ఎలిమినేషన్కి మొట్టమొదటి ప్రధాన కారణం ఫలించకపోవడమే. ఆమేన్ చెప్పండి. ఫలించాలి, ఫలించాలి. ఆత్మ ఫలము నీవు ఫలించాలి. స్తుతి 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 స్తుతి. ఆపా నీ స్తుతి, నీ స్తోత్రం. ప్రేమించడం నేర్చుకో. ఆమేన్ చెప్పండి. ప్రేమించడం నువ్వు నేర్చుకో. అప్పుడు చెప్పు స్తుతి అని. ఊరికి పుస్తకం ఉంది కదని ముందు పెట్టుకుని 10,000 స్తోత్రాలు 1000 స్తోత్రాలని స్తుతి 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 స్తుతి. ఏంది ఇది గోల? మారండి. ప్రేమించడం నేర్చుకోండి. దయ చూపించడం నేర్చుకోండి. సమాధానాన్ని అడగడం కాదు, వెతకండి, వెంటాడండి. ఊరికే సమాధానం ఎట్టొస్తుందండి? నువ్వు కాళ్ళు ముడుచుకుని, చేతులు ముడుచుకుని, నోరు పెదాలు అని పెట్టుకుని సమాధానం ఏమంటే వస్తుందా? సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి. ఈ వ్యక్తితో నాకు సమాధానం ఎట్టొస్తుంది? ప్రయత్నించాలి, వెతకాలి. ఊరికే వ్యర్థమైన ప్రార్థనలు చేయకూడదు. ఆత్మ ఫలమును ఫలించాలి. దేవుని సుగుణాలను నువ్వు కనపరచాలి. అప్పుడే నువ్వు ఎలిమినేట్ కాకుండా నువ్వు కృపను పొందుకుని రాజ్యమునకు చేర్చబడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ప్రధాన కారణం మొట్టమొదటిది ఫలించాలి. ఇక నంబర్ టూ ఒక ఆయనంట పొలము బాగా దున్ని మెత్తను చేసి, వినాలి, మెత్తను చేసి గోధుమ గింజలు జల్లి ఆ గింజలన్నీ చూసుకొని సంతోషించి ఇంటికెళ్ళి పడుకున్నాడంట. ఆ రాత్రి, సేమ్ నైట్, అదే రోజు రాత్రి శత్రువు ఎనిమి వచ్చి గురుగులు జల్లి, ఆ గోధుమల మధ్యలో గురుగులు జల్లి ఓడెళ్ళిపోయినాడు. పక్క రోజు అసలు రైతు, అసలు యజమాని వచ్చి చూసుకున్నాడు. ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు 3వ రోజు మొక్కలన్నీ కూడా వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. అతను సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఆహా, నేను జల్లిన గింజలన్నీ వచ్చినాయి అని ఆనందిస్తున్నాడు. అలా ఆనందిస్తున్న క్రమంలో అవి చిన్నగా మొలకలల్లా మొక్కలై నారై బాగా వచ్చింది. చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆనందిస్తున్న క్రమంలో వినాలే, ఆనందిస్తున్న క్రమంలో అది పైరు ఏనడానికి సమయం వచ్చి ఏనడం మొదలు పెట్టింది. అప్పుడు ఒక్కొక్క గింజ బయటకు వస్తుంటే ఒకటేమో ఒక రకంగా ఉంది, ఇంకోటేమో ఇంకొక రకంగా ఉంది. అంటే అప్పుడు ఆ యజమానికి అర్థం కాల, ఇదేంటి, నేను చక్కని శ్రేష్టమైన గోధుమలు నేను జల్లిపోతే ఈ గురుగుల గింజలు వచ్చినాయి ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఏ విధంగా వచ్చినాయి? సంఘములోకి గురుగులు ఎట్టొచ్చినాయి? నేటి సంఘాల్లో గురుగులు విస్తరించిపోయినాయి. ఈ యొక్క నా పొలములోనికి, నా నారుమడిలోనికి ఈ యొక్క గురుగులు ఎట్టొచ్చినాయి? అతను అలా బాధపడుతూ ఉండగా తన యొక్క దాసుడు వచ్చి, అయ్యా యజమానుడా, ఇప్పుడు ఆ గురుగులు ఉన్నటువంటి ఆ మొక్కలన్నీ లాగి పారేయమంటావా?
వీటన్నిటి ఆ గురుగుల మొక్కల వరకు లాగి పారేయమంటావయ్యా? అతను ఒక్కసారి ఆలోచించి, అయ్యా వద్దు, ఆ పని వద్దు. ఇది లాగితే అది కూడా వచ్చేస్తుంది, ఈ మొక్క లాగితే ఆ మొక్క కూడా వచ్చేస్తుంది. అయ్యా వద్దు, అది నేను చూసుకుంటా. చదవండి వాక్యం. ఇప్పుడు ఆయన ఏం చూసుకుంటాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి, రెంటిని కలిపి ఎదగనివ్వండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునని. కోతగాండ్రుతో నేను చెప్తానయ్యా, అప్పుడు చెప్తా. నేను ఇప్పుడు వదిలేసేయి, అప్పుడు చెప్తా. పిల్లకాయలు అంటారు కదా, సాయంకాలం ఇంటికెళ్ళి మా అమ్మకి చెప్తా, మా నాయనకి చెప్తా. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు వదిలేసేయి. వీళ్ళు గురుగులే, వీళ్ళు గోధుమలు కాదు. వీళ్ళు అపవాది సంబంధులు. వీళ్ళకి ఎంతసేపు కయ్యాలు కావాలి, వివాదాలు కావాలి, పెత్తనాలు కావాలి. ఎంతసేపు వీళ్ళకి పదవులు కావాలి, పొగిడింపులు కావాలి, ఇవన్నీ కావాలి వీళ్ళకి. వీళ్ళు గురుగులు. అట్టని వీళ్ళను ఇప్పుడు తీసేయటం నాకు ఇష్టం లేదు. సంఘం చెదిరిపోద్దయ్యా, సంఘం పాడైపోద్దయ్యా, సంఘం చాలా చెదిరిపోద్దు. వద్దయ్యా, వద్దు. ఒక రోజు ఉంది, కోతకాలం ఒక రోజు ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కోతకాలమున నేనేం చేస్తాను? ఈ యొక్క గురుగులను అగ్నిలో వేయడానికి కట్టెలు కట్టమని చెప్తును, గోధుమలను నా కొట్టులో పోయమని కోతగాండ్రతోనే చెప్తానయ్యా. ఇది ఎలిమినేషన్ ప్రోగ్రాం కాదా? చెవులు బంద్ చేస్తున్నాయా? ఇది ఫిల్టరేషన్ కాదా? ఈ యొక్క గోధుమలు, గురుగులు నేడు సంఘంలో లేరా? అందరూ గోధుమలేనా? ఒక్కొక్కడు అంటాడు, అన్నా ఏంద్ర బాబు మోహన్ లాగా పిలుపా? ఏంటో చెప్పు. మీ చర్చిలో ఒక వాక్యమేనన్నా, మా చర్చిలో 2 వాక్యాలు. మాకు ఎలిమినేషన్ ప్రోగ్రాములు మా చర్చిల్లో ఉండవు. అప్పుడు నేను ఒక్కసారి ఆలోచించి, అందుకేరా మీరు ఎక్కువ తన్నుకునేదా? ప్రజెంట్ ట్రెండింగ్ స్టోరీ మీదేరా. ఎందుకంటే ఒక వాక్యం వాళ్ళం మేము కాబట్టి మేమెట్టో ఓర్చుకుని ఉంటున్నాం. మీరు 2 వాక్యాలు చెప్పుకుని ఎక్కువ తన్నుకుంటున్నారు. మీరు ఆలోచించండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు, నేటి సంఘాల్లో గురుగులు లేరా, గోధుమలు లేరా? ఏ సంఘములో లేరు, ఏ పరిచర్యలో లేరు, ఏ మినిస్ట్రీలో లేరు, ఏ సహవాసంలో లేరు. అంటే బ్రాండ్ చూసి దేవుడు పరలోకం ఇస్తాడా? అంత అమాయకుడు ఆయన. బ్రాండ్ తెనాలి బ్రాండ్ కాదు ఇది. బ్రాండ్ చూసి ఆయన ఓకే మీరంతా ఒక బ్రాండ్ కదా వచ్చేయండి, మీరంతా ఒక బ్రాండ్గా వచ్చేయండి, మీరా అవతల పండి అంటాడు ఆయన. ఆలోచించుకోండి, మనుషులు ఎంత పిచ్చివాళ్ళండి, వెర్రివాళ్ళండి. బ్రాండులు చూసి, నేములు చూసి పరలోకం ఇచ్చేస్తాడా? ఆ యొక్క బ్రాండు ఆ మినిస్ట్రీలో ఉంటే ఇక చిన్నగా పరలోకమేనా?
ఏంటి బోధ, ఏంటి పరిస్థితులు? ప్రతి సంఘములో గోధుమలు లేవా? ప్రతి సంఘములో గురుగులు లేవా? సేవకుల్లో గోధుమలు లేరా? సేవకుల్లో గురుగులు లేరా? ఆలోచించండి. ఈ గోధుమలను గురుగులను కలిసి పెరగనివ్వమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే మనం సర్వైవ్ అవుతున్నాం. అట్లా అని బుద్ధి తెచ్చుకోకపోతే ఒకరోజు కోత కాలమున ఈ గురుగులను అగ్నిలో వేయడానికి దేవుడు తన కోతగాండ్రు. ఎవరి కోతగాండ్రు చెప్పండక్క? ఎవరి కోతగాండ్రు? ఎవరు? దేవదూతలు. దేవుడికి మహిమ కలుగుగాక. ఎవరి కోతగాండ్రు? బీహార్ నుంచి వచ్చారు వీళ్ళు. బీహార్ వాళ్ళు వీళ్ళు, అస్సాం వాళ్ళ వీళ్ళు దేవదూతలు. వీళ్ళు నా కోతగాండ్రు, నా కోతగాండ్రు. నేను వాళ్ళతో ముందుగా నేను చెప్పెడతాను, ఇదిగో కోత కాలమున మీరు కోత కోసేటప్పుడు ఈ గోధుమల్ని ఈ పక్కన పోయింది, ఈ గురుగుల్ని పక్కన పోయింది, వాటన్నిటిని గురుగులను కట్టగట్టి అగ్నిలో పారేయండి. ఇది ప్రతి చోట అగ్ని 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 అని వస్తుంది, జమదగ్నిది. ప్రతి చోట అగ్ని 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 అని వస్తుంది. ఇది ఏ అగ్నిది? నిత్య నరకము. దేవుడికి మహిమ ఘనత కలుగునుగాక. అంటే గురుగులను అగ్నిలో వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. పెద్ద టీవీ కొన్నాను సార్, వాయిదాలు మరీ పెట్టి మరీ నేను తీసుకున్నాను సార్. ఎందుకమ్మా? ఎందుకో? నెత్తిన పెట్టుకుని ఊరంతా మోసేయి, అప్పుడు కానీ ఆ కొన్న సంతోషం అప్పుడు తీరిపోద్ది నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద టీవీ కొన్నాను, లేకుంటే పెద్ద మంచం కొన్నాను, పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాను, ఈ కాదమ్మా, ఈ కాదు. నువ్వు దేవుని దృష్టిలో గోధుమగా ఉన్నావా, గురుగుగా ఉన్నావా? గోధుమలంటే దేవుని సంబంధులు, గురుగులంటే అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులకి సంఘంతో ఏం పని? పని వచ్చింది. ఏం పని? మెయింటైన్ చేయడానికి. అబ్బా, ఎంత పని వచ్చిందండి వీళ్ళకి, ఎంత పని వచ్చిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఈ రాత్రి యొక్క మాటలు వింటున్న మీరు, ఇదిగో ఈ వాక్యం కూడా ఎలిమినేషన్కి గుర్తుగా లేదా? ఈ ఎలిమినేషన్కి కారణం ఏంటి? అపవాది సంబంధిగా నువ్వు ఉంటే ఎలిమినేట్ అయిపోతావు. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిది ఏంది? ఫలించకపోతే ఎలిమినేట్ అవుతావు. రెండోది ఏంటి? అపవాది సంబంధి అయితే ఎలిమినేట్ అయిపోతావు. ఇక మూడోది మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇది పెద్ద గ్రూప్. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా. ఎన్నడు ఎరుగునని అంతటితో ఆపితే బాగుండేది. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని అవతలకే అని వారితో చెప్పుదును. పూర్తి చేయాలి కదమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. ఇక్కడ ఒక పెద్ద గ్రూపే ఉంది. వీళ్ళు సామాన్యులు కదా, వీళ్ళు అద్భుతములు చేయువారు,
దయ్యాలు ఎల్లగొట్టువారు, ప్రవచనాలు చెప్పువారు, గొప్ప గొప్ప కృపావారాలు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ అంటే యేసయ్య కాడికి వచ్చి, అయ్యా మా సంగతి ఏందయ్యా, ఏంది మా సంగతి, ఏంది అందరిని పిలుస్తున్నావు మమ్మల్ని పిలవట్లేదు ఏంది మా సంగతి ఏందని అడుగుతారంట. భూమి మీద అద్భుతాలు చేయవారు, దయ్యాలు ఎల్లగొట్టువారు, ప్రవచనాలు చెప్పేవారు. నిన్న మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, తమ్ముడో నీ ఖచ్చితంగా కూతురు పుట్టద్దయ్యని దేవుడు మాట్లాడుతున్నాడయా. చేర కొడుకు పుట్టాడంట. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషినే? దేవుడు మాట్లాడుతున్నాడు, నా మనిషి అనిందిగా. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషిని? అంటే ఎటువంటి దొంగ ప్రవచనాలు, ఎటువంటి అబద్ధాలు చెప్పి సేవ కట్టాల్సిన అవసరం గత్యము లేదండి. అంత హీనమైనది కాదు మన సువార్త. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే అబద్ధాలు చెప్పు, ఇంకేదో చెప్పు, రాండి అంత అవసరం లేదండి. మన దేవుడు ఏమన్నాడే, నీ పాద దులిపేసి వెళ్ళిపో అనడా లేదా? లేదు, వాళ్ళ ఇళ్ళకు బతిలాడు కాళ్ళు పట్టుకో, ఏళ్ళు పట్టుకో అన్నాడా? వాళ్ళు వద్దంటే పాద దులిపేసి వెళ్ళిపో నువ్వు వాడి నుంచే. దొంగ ప్రవచనాలు, లేనిపోని మాటలు. అంటే పాస్టర్ గారు ప్రవచనాలు లేవా, దయ్యాలు ఎల్లగొట్టే పరిచర్య లేదా, అద్భుతాలు సూచికలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వీటిని ఆధారం చేసుకొని నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న వికృత క్రీడ ఇది అసామాన్యమైనది, అసాధారణమైనది. అందుకే మన దేవుడు అంటున్నాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యేసయ్య దగ్గరికి వచ్చి, మీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? ఇదిగో ఈ 2 చేతులు ఇట్ట అతికి పట్టుకోండి, నేను ప్రార్థన చేస్తా, పట్టుకోండి. నేను ప్రార్థించినాక మీ 2 చేతులు ఇక రావు, మీకు రావు ఇంకా. అవునా? ఇదే 2 చేతులు అతికి పట్టుకుంటే ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ 2 చేతులు రావంట. ఇదే ప్రార్థన చేశాడు, అయ్యో నాకు రాట్లా నాకు. అదిగో ఇది దేవుడి మహిమిదా? దేవుడి మహిమిదా? ప్రియ దేవుని బిడ్డలారా, నా నామమున అద్భుతాలు, నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామను గుళ్ళు గోపురాలు కట్టలేదా? నీ నామను పెద్ద సువార్తలు పెట్టలేదా? నీ నామను మేము పెద్ద కార్యక్రమాలు మేము చేయలేదా? మీ నామను ప్రవచనాలు చెప్పలేదా? ఏం చేయలేదు మేము? ఏం చేయలేదయ్యా? మమ్మల్ని ఎందుకైనా పట్టించుకోవట్లేదు? అప్పుడు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలీదు. ఒకటే మాట, మీరెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చెప్పడానికి నాకు నోరు పెగలడం లేదు. ఎందుకంటే అక్రమం ఎక్కువైపోయిందండి. అక్రమం ఎక్కువైపోయింది ప్రియులారా. భారతదేశాన్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించుకుంటామండి? నెల్లూరు పట్టణాన్ని క్రీస్తు కోసం ఎలా సంపాదించుకుంటామండి? ఒక్కొక్క గ్రామాన్ని, ఒక పట్టణాన్ని క్రీస్తు కోసం ఎలా సంపాదించుకుంటామండి? అక్రమం. మనుషుల మధ్య సఖ్యత లేదు, క్రమం లేదు, అక్రమం ఎక్కువైపోయింది. నేను నాది, నేను నాది, స్వార్థం. ఏంది ఇది? ఎందుకు ఇది? ఎవరి రాజ్యం మీరు కడుతున్నారు? దేవుని రాజ్యం మీరు కడుతున్నారా? మీ రాజ్యం మీరు కట్టుకున్నారా? మీరు చేస్తున్న సేవ వెనకాల ఇంటెన్షన్ ఏంటి?
ఒక పక్కన తగలబడిపోతుంటే, ఒక పక్కన తగలబడిపోతుంటే నా సంఘం, నా సంఘం, నా సంఘం, నేను వెర్రితనం కాదా? బుద్ధిహీనత కాదా? కరోనా వచ్చినప్పుడు ఒక్కడం బయటకు వచ్చి మీటింగ్ పెట్టగలిగామా? ఒక సువార్త చెప్పగలిగామా? చర్చి పెట్టగలిగామా? అంతకంటే విపరీతమైన పరిస్థితులు రాబోతున్న రోజుల్లో రాబోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో రాబోతున్నాయి. ఇంత మాత్రం సువార్త ప్రకటించుకోవడానికి అవకాశాలు ఎవరు, పర్మిషన్లు ఎవరు? మరి ఇంత తెలిసి కూడా ఇంకా అక్రమం 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 అంటే ఏంది? డబ్బు కాదా? ఓపెన్ గా మీతో మాట్లాడుతున్నా. అక్రమం అంటే ఏంది? డబ్బు కాదా? డబ్బు కాదా? అక్రమం వెనకాల దాగున్నది 2 అక్షరాల డబ్బు కాదా? అంటే ధనాపేక్ష ధ్యేయంగా దేవుని సేవను వాడుకునే వ్యాపారస్తులు పెరిగిపోయినప్పుడు సేవ ఏమవుతుంది? ఎలా అవుతుంది? అందుకే మన దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా, మీరు నా డబ్బుని, నా కలిగిన సమస్తాన్ని మీరు దుర్వినియోగం చేసి అధిక విలాసవంతమైన జీవితాలు మీరు జీవించి ఇష్టం వచ్చినట్టు మీరు బతికి పైకి నాటకాలు ఆడి సేవ చేసాం, అది చేసాం, ఇది చేసామని ఇప్పుడు నాతో వచ్చి మాట్లాడతారా? అసలు మీరెవరో నాకు తెలీదు. అక్రమస్తులు మీరు, అక్రమస్తులు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎలిమినేట్ అయిపోవటానికి 3వది ప్రధాన కారణం ఏంటి చెప్పండి? అక్రమం చేయడం. అక్రమం చేయడం మొదటి కారణం, ఫలించకపోవడం. 2వ కారణం, అపవాది సంబంధులుగా ఉంటూ అలాగని జీవించడం. 3వ కారణం, అక్రమం చేసి బతకడం, సేవనే వ్యాపారంగా మార్చేయడం. దురదృష్టం ఏంటంటే సువార్తలు కూడా కేవలం బిజినెస్ గా పెట్టడం. ఇదిగో ఆంధ్ర, తెలంగాణ, ఇన్ని టౌన్లు, ఇన్ని పట్టణాలు, నెలకి 4 వారాలు, ఇదిగో ఈ సీజన్లో ఇక్కడ, ఇదిగో ఫస్ట్ వీక్ ఇక్కడ, సెకండ్ వీక్ రాయలసీమ, థర్డ్ వీక్ ఖమ్మం, వరంగల్, ఫోర్త్ వీక్ కోస్తాంధ్ర, ఇలాగున పెట్టుకుంటూ కేవలం ధనార్జన ధ్యేయంగా బతికేవాళ్ళు. దేవుడికి అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, సమస్తం ఆయన. అందుకనే ఆయన గమ్ముగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఫస్ట్ మాటే చూపించా, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. ఒక పక్కన బైబిల్ తగలబెడుతున్న, కరపత్రికలు చించివేస్తున్న పాస్టర్లను కొడుతున్న, సంఘాల్లోకి పోయి ఇబ్బంది పెడుతున్న, ఏం చేసినా ఈ సోకాల్డ్ పాస్టర్స్ కి ఏమీ పట్టదు, ఏమీ పట్టదు. ఇవన్నీ ఒక ఫైల్ తయారు చేసి నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలిగిన స్తోమత నీకున్నప్పుడు, ఒక మంచి హై డెలిగేషన్ నువ్వు తీసుకుని వెళ్ళి ఇవన్నీ ఇట్ట జరుగుతున్నాయని చెప్పి ఒక మాట, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక మాట స్టేట్మెంట్ ఇప్పించే ఇది లేదు. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి ముఖ్యమంత్రులను, మంత్రులను పిలుచుకునే అంత స్తోమత వాళ్ళకి ఉందా లేదా? ఇది విచారమా కాదా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గ్రహించుకోవాలి, అక్రమం ఎక్కువైపోయింది, విస్తరించిపోయింది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఆ మధ్యన ఒక తల్లి వాపోయింది, అన్నా ఏదో ఒక 15-20 మంది 30 మంది దాకా మేము కూడుకుంటున్నాం అన్నా, ఏదో ఆ బ్రదర్ మంచిగా వాక్యం ఆయన చెప్తున్నాడని ఒక వారం చర్చికి నేను పిలిచానన్నా, ఏందో నా కర్మ 2వ వారం 3 కుటుంబాలు ఎత్తుకెళ్ళిపోయాడన్నా.
ఏం చేయాలండి? ఏదో వాక్యం బాగా బోధిస్తున్నాడని మందిరానికి నేను పిలిచానన్నా, 2వ వారం 3 కుటుంబాలను ఎత్తుకెళ్ళిపోయాడన్నా. ఇది ఏంది? ఇది అక్రమమా కాదా? అక్రమమా కాదా? 6 నలుగురు 7 నలుగురు 7 నలుగురు 7 నలుగురు ఎత్తుకొచ్చి నువ్వు పోగేసుకుంటే నీది సంఘమా? నీదొక పరిచర్య, నువ్వు ఒక పాస్టర్వి, నీదొక సేవ, నీదొక క్రమము, సఖ్యత, సమావేశం, సమాధానం. ఆలోచించుకోండి. దేవుడు వెక్కిరించబడడు. సమస్తము వెలుగులోకి ఆయన తీసుకొస్తాడు. అక్రమం ఎక్కువైపోయింది ప్రియులారా. నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దయ్యాలు ఎలగొట్టలేదా? అంటే వాట్ ఏ వండర్ఫుల్ థింగ్స్. మీరు చూడండి, ఇంతటి అద్భుతమైన కార్యాలు చేసిన వీళ్ళు దేవుడు వీళ్ళకి పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటంటే, మీరు అక్రమకారులు. ఈరోజు అక్రమకారులు ఎలిమినేట్ అవుతారు. ఆమెన్ చెప్పండి. నంబర్ 1, ఫలించని వాళ్ళు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని సార్లు మందిరానికి వెళ్ళినా, దైవజనుడు ఎంత బోధించినా ఒక రాయి మాదిరిగా ఉండి నేను ఇట్టే ఉంటా, నా ఆనందం, నా విలాసం, నా పనులు నాది, నేను ఇంతే, మందిరానికి ఇది ఇట్టే వస్తా, ఇట్టే వెళతా, అట్టే ఉండు, నువ్వు అట్టే ఉండు. దేవుడు ఆయన సమస్తము చూస్తా ఉన్నాడు, నువ్వు అట్టే ఉండు. దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ నువ్వు చేసిన ఈ సంగతులన్నీ వరుసగా నీ ముందు పెట్టి నిన్ను గద్దిస్తానంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఫలించకపోతే ఎలిమినేట్ అవుతాం. 2వది, అపవాది సంబంధులుగా ఉంటూ సంఘంలో ఉంటే ఎలిమినేట్ అయిపోతాం. 3వది, అక్రమం చేస్తే ఎలిమినేట్ అయిపోతాం. అక్రమం చేస్తే ఎలిమినేట్ అయిపోతాం. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మీకు తెలుసు కదా, ఇద్దరు పొలములో పని చేస్తుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎలిమినేషన్ కాదా? ఇద్దరు మంచంలో పడుకొని ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎలిమినేషన్ కాదా? ఇద్దరు తిరుగులు విసురుతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎలిమినేషన్ కాదా? ప్రియ సహోదరి, నువ్వు ఎలిమినేట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి? రేపొద్దున నీ పరిస్థితి ఏంటి? నీ భర్త ఎలిమినేట్ అయిపోతే, నీ బిడ్డలు ఎలిమినేట్ అయిపోతే, నువ్వే ఎలిమినేట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరులు ఇప్పుడు దాకా ఉన్నారా? ఒకరోజు మనం ఉండం. జనరేషన్సే వెళ్ళిపోతూ ఉంటాయి. మరి నీ సంగతి ఏంటి? నీ యొక్క పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏ విధంగా నువ్వు ఉన్నావు? దేవుని దృష్టిలో ఒక అక్రమస్తుడిగా ఉన్నావా? యథార్థత లేనివాడుగా ఉన్నావా? నీతి లేనివాడుగా ఉన్నావా? ఫలించలేని అనుభవంలోనే సంవత్సరాల నుంచి అట్టే ఉన్నావా? అపవాది సంబంధిగా నువ్వు ఉన్నావా? ఆలోచించుకోండి. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి లేచి నిలబడండి, మనల్ని మనము పరిశీలించుకుందాం. దేవానికి వందనాలయ్యా. దయచేసి లేచి నిలబడండి. ఓ నా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. అవును ప్రియులారా, రేపు నువ్వు ఎలిమినేట్ అయిపోతే, దేవుడు నిన్ను తీసివేత ప్రోగ్రాములో నువ్వు తీసివేయబడితే, వడపోత ప్రోగ్రాములో నువ్వు వడపోయబడితే, వేరు చేసే ప్రోగ్రాములో నువ్వు వేరు చేయబడితే నీ పరిస్థితి ఏంటి?
నువ్వు ఫలించని అనుభవంలో ఎన్ని సంవత్సరాలు ఉంటావు? లోబడకుండా నువ్వెన్ని సంవత్సరాలు ఉంటావు? దైవజనుడికి దుఃఖం పుట్టించే విధంగా ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఇప్పుడే మారు మనసు పొందావు. ఇప్పుడే మారు మనసు పొందావు. దేవానికి వందనాలు, స్తుతులయ్యా. దేవానికి వందనాలయ్యా. కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి. నీ ఎడల దేవుని ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు, ఆమేన్. నీ ఎడల దేవుని ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు ఎలా ఉన్నవో అవి ఎలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో, ఎలా ఉన్నవో నీవెలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో. కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ. ఆమేన్. కనుగొను, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో కనుగొను, తెలుసుకో. దేవుని చిత్తము కాని పనులు అవి అంతటి గొప్పవి అయినా గాని, దేవుని చిత్తము కాని పనులు అవి అంతటి గొప్పవి అయినా గాని, అంగీకరించడుగా ప్రభు, అంగీకరించడుగా ప్రభు. నీవెవరో నాకు తెలియదు అందునుగా. కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి. ఆమేన్. ఆపండి. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో 5గురిని దేవుడు ఎలిమినేట్ ఆయన చేశాడు. ఇది ఎలిమినేషన్ కాదా? ఈ 10 మందిలో 5గురిని ఎలిమినేట్ ఆయన చేశాడు. ఈ రోజు నువ్వు కూడా ఎలిమినేట్ అయితే నీ పరిస్థితి ఏంటి? కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరి. నీ ఎడల దేవుని ఉద్దేశం
ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు, నీ ఎడల దేవుని ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు ఎలా ఉన్నవో, అవి ఎలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో, ఎలా ఉన్నవో నీవెలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ. Praise the Lord. పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ 2025లో ఇప్పుడైనా ఈ గొర్రెపిల్ల మహోత్సవాలు 3వ రోజైనా దేవునికి మీ జీవితాన్ని ఇవ్వండి, మీ హృదయాన్ని సమర్పించండి, ప్రభువుకు లోబడండి. ఎలిమినేట్ అవ్వకుండా మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తపరచుకోండి. అందమైన వరములతో దేవుని సేవ చేయుట ఆయన చిత్తము. ఆత్మ సంబంధమైన వరములతో దేవుని సేవ చేయుట ఆయన చిత్తము. నీ జ్ఞానముతో, నీ సొంత తెలివితో, నీ జ్ఞానముతో, నీ సొంత తెలివితో దేవుని సేవ చేయుట సాతాను చిత్తము. కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ. నీ ఎడల దేవుని ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు, నీ ఎడల దేవుని ఉద్దేశములు, నీ ఎడల దేవుని సంకల్పములు ఎలా ఉన్నవో, అవి ఎలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో, ఎలా ఉన్నవో అవి ఎలా ఉన్నవో, ఎలా ఉంటివో నీవెలా ఉంటివో కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ, కనుగొంటివా ఓ సోదరా, కనుగొంటివా ఓ సోదరీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నీవు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎలిమినేట్ అయిపోయి అగ్నిలో పారవేయబడటం, శత్రువుతో కలిసి యుగ యుగాలు గడపడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే ఈ రాత్రి వాక్యాన్ని దేవుడు నీకు సంధించాడు. ప్రియ సహోదరుడా, ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకో, దేవుని కొరకు ఫలించడం నేర్చుకో. అపవాది సంబంధిగా ఉండకుండా క్రీస్తు సంబంధిగా ఉండు. అక్రమాన్ని విడిచిపెట్టు, అక్రమాన్ని వదిలిపెట్టు. దేవుని మందిరాన్ని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా రావడం అక్రమం కాదా? సమయం ఇంతని తెలిసి కూడా ఇష్టం వచ్చిన సమయాల్లో రావడం ఇది అక్రమం కాదా? సరైన ప్రార్థనా జీవితం, సరైన దేవుడితో సహవాసం లేకుండా ఇష్టం వచ్చినట్టు బతకడం అక్రమం కాదా? విశ్వాసి ముసుగులో అనేకమైన ఘోరాలు, నేరాలు, భయంకరమైన అబద్ధాలు, పాపాలు చేయడం అక్రమం కాదా? గర్జిస్తున్న సేవకుడిని నిందించడం, బాధ పెట్టడం అక్రమం కాదా?
ఇప్పుడైనా ఎలిమినేట్ అయితే చాలా బాధగా ఉంటుందండి, చాలా బాధగా ఉంటుంది. ఈ జీవితం ఏందండి, కొద్ది కాలం ఇది, షార్ట్ లైఫ్, కొద్ది జీవితం ఇది. ఇటువరకు 80 ఏళ్ళు వస్తే గొప్ప, ఇప్పుడు 50 ఏళ్ళు వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. మానవుని జీవితాలు అనేక రోగాలు, జబ్బులతో నిండిపోయి ఉంది. దేవుని రాకడెప్పుడో, నీ పోకడెప్పుడో మనకు తెలియదు కదా. ఇప్పుడైనా దేవుని కోసం ఫలించడం, సంఘములో బాధ్యత కలిగిన కుమారుడిగా, బాధ్యత కలిగిన కుమార్తెగా ఉంటావా? దేవుని కాడి మోస్తావా? నీ బిడ్డలకు దేవుని కాడి మోయమని చెప్తావా? ఆత్మ సంబంధమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావా? వెండి బంగారు, విచిత్రమైన నగలు, లోక సంబంధమైన వస్తువులు, వైడూర్యాల మీదనే నీ కుటుంబాన్ని కట్టుకుంటావా? వాటి మీదనే కట్టుకుంటావా? ఆత్మ సంబంధమైన పునాదుల మీద నీ జీవితాన్ని కట్టుకుంటావా? నీ బిడ్డల జీవితాన్ని కట్టుకుంటావా? చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సమస్తము కోల్పోయాక అయ్యా అయ్యా అన్న ఏం ప్రయోజనం? 36 పళ్ళు ఊడిపోయినాక కొత్త పళ్ళు ఇవ్వంటే వస్తాయా? ఓడక ముందే జాగ్రత్త పడాలి. ఈ రాత్రి ఇదే అనుకూలమైన సమయం. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం సంఘంలో ఫలించే అనుభవంలో ఉన్నారా? దేవుణ్ణిలో ఉన్నారా? దేవుని రాకడి ఇప్పుడు వస్తే ఎత్తబడతారా? ఆలోచించుకోండి. ఈ వాక్యం విని ఇక మీదట నేను దేవుని కోసం ఫలిస్తాను, అపవాది సంబంధిగా నేను ఉండను, అక్రమం ఇక చెయ్యను, అక్రమ సంపాదనకు నేను పాలుపడను, అక్రమమైన వాటిల్లో పాలుభాగస్తున్నవను, నేను ఎలిమినేట్ అవ్వకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటాను, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను అని తీర్మానించిన వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అని తీర్మానించిన వాళ్ళు, నేను ఎలిమినేట్ అవ్వకుండా, రాకడ సమయంలో ఎలిమినేట్ అవ్వకుండా, రాకడ సమయంలో ఎలిమినేట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను, ఇప్పుడే ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకుంటాను. ఒకవేళ మీరు అడగొచ్చు, పాస్టర్ గారు దేవుని రాకడ సమయానికి అందరూ చనిపోయి ఉంటే అప్పుడు ఎలిమినేషన్ ఎట్టా? పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. ఇటువంటి అక్రమకారులు, భక్తిహీనులు, గురుగులు, అపవాది సంబంధుల సమాధులు తెరవబడవు. అంటే సమాధులు తెరవబడే సమయంలో కూడా ఎలిమినేషన్ ఉంది. దాన్నే మొదటి పునరుద్ధానం అన్నారు, పరిశుద్ధుల పునరుద్ధానం అన్నారు. దేవుని రాకడ సమయానికి ఇక్కడ మనం అందరం చనిపోయి ఉంటే ఆ మొదటి పునరుద్ధానములో కేవలం పరిశుద్ధులు, నీతిమంతులు, ఫలించిన వాళ్ళు, వాళ్ళ సమాధులు మాత్రమే తెరవబడతాయి, మిగిలిన సమాధులు అట్టనే ఉంటాయి. అంటే సమాధులు తెరవబడే విషయంలో కూడా ఎలిమినేషన్ ఉంది. జాగ్రత్త పడవా? జాగ్రత్త పడవా? జాగ్రత్త పడవా? సంవత్సరాలు గతించిపోతున్నా, నెలలు గతించిపోతున్నా, నువ్వు మారడం లేదు కదా. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని బైబిల్ మాట్లాడుతుంది.
ప్రార్థన చేస్తాను. మరొకసారి ఇలా తీర్మానం మీరు చేసిన వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, అమ్మ థ్యాంక్ యూ, అమ్మ చెల్లి, అక్క థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయా కనికరం గల గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఎలిమినేషన్, ఫిల్టరేషన్, సెపరేషన్ అనే ఒక అద్భుతమైన అంశం మీద మీరు మా అందరితో మాట్లాడారు. అనేక వాక్యాలు మీరు చూపించారు, అనేక ఉపమానాలు మీరు చూపించారు. దేవా, నా శక్తి కొలది ఈ బిడ్డలకు నేను బోధించాను ప్రభువా. ప్రతి ఒక్క హృదయం తెరవబడాలి, ప్రతి ఒక్క హృదయం తెరవబడాలయ్యా. బాగా జరిగినాయి సభలు సక్సెస్ అయినాయి, ఇది కాదు, ఇదొద్దయ్యా. ఇది ప్రజలు మార్చబడాలి, ప్రజల హృదయాలు తెరవబడాలి, హృదయాలు కదిలించబడాలి. అయ్యో, నేను ఎలిమినేట్ అయిపోతే, నా భర్త ఎలిమినేట్ అయిపోతే, నా భర్త మందిరానికి రావట్లేదు కదా, ఆయన ఎలిమినేట్ అయిపోతే, నా బిడ్డల మందిరానికి రావట్లేదు కదా, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే, అసలు నేనే సక్రంగా లేను, నేను ఎలిమినేట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఆలోచించుకోండి, ప్రార్థించుకోండి. దేవా, నీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ విజ్ఞాపకం చేసుకోండి, కదిలించండి, ఆత్మలో కదలిక దయచేయండి. వెండి బంగారాలు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, అందచందాలు, బంధు వర్గాలు ఏది శాశ్వతం కాదో, దైవ రాజ్యమే శాశ్వతం, నిత్య రాజ్యమే శాశ్వతం. ఆ దేవుని రాజ్యానికి మేము చేరునట్లుగా మా ఆత్మీయ జీవితాలను చక్కబరుచుకునే కృప మా అందరికీ దయచేయమని 22వ గొర్రెపిల్ల మహోత్సవాలకు వచ్చిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని, కాపాడమని మహిమ చెల్లిస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.